హాయ్ ఫ్రెండ్స్, బయట దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి కమెంట్ చేయండి. అసలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న బంగాళదుంపలతో చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పొటాటోస్ని అయితే బాగా వాష్ చేసి పైన ఉన్న స్కిన్ అయితే పీల్ చేసేయాలి. ఇలా పీల్ చేసుకున్న పొటాటోస్ని అయితే చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా 1 ఇంచ్ మందంతో ఉండాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ అంతా వేస్ట్ అనమాట, పక్కన పెట్టేసుకోవాలి. దగ్గర ఉన్న పొటాటోస్ అన్ని కట్ చేసుకొని ఒకసారి బాగా బాయిల్ ఉన్న వాటర్ లో అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టాలి. అలాగే 2 మినిట్స్ లో పెట్టిన పొటాటోస్ అయితే మనం తీసేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అయితే ఒక క్లాత్ మీద అయితే వేసుకోవాలి. మీద వేసుకున్న తర్వాత అయితే వాటర్ ఏమీ లేకుండా అయితే ఒకసారి మొత్తం తుడిచేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా వాటర్ ఏమీ లేకుంటే అయితే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇక్కడైతే ఇదే మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత అయితే మనం ఈ పొటాటోస్ ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ ని అయితే హై ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకుంటేనే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత క్రిస్పీగా వచ్చిందంటే సౌండ్ మీకే తెలుస్తుంది. అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మన దగ్గర ఉన్న సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. పొటాటో ఫ్రైస్ సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు కారం వేసుకొని అయితే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇక్కడ మిక్స్ చేసేటప్పుడు ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బయట తినే దానికంటే ఇక్కడ ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ కూడా. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.